హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఎందుకండి గుడికి వెళ్తాం, దేవుడిని దర్శించుకొని మనసు ప్రశాంతంగా ఉండడానికైతే టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని వస్తాం. అదేంటంటే కొందరు ఎందుకు వస్తారో తెలియదు, దేనికి వస్తారో తెలియదు. శ్రావణ శుక్రవారానికి టెంపుల్కి అయితే వెళ్ళాం. మా పక్కింటో మేమైతే టెంపుల్కి వెళ్ళాం. అక్కడ ఏం జరిగిందంటే చెప్పాలంటే చెప్తాను. మనసులోని బోల్డంత ఆలోచనలు అన్నీ మూట కట్టుకొని వస్తారు. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారో తెలీదు. 3 సంవత్సరాల కూలినాలు చేసుకొని ఆ పాత బంగారం అదే కలిపి ఒక 3 తులాల తాడైతే చేయించుకొని అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ టెంపుల్కి అయితే తీసుకుని వెళ్ళి అమ్మవారి ముందు అయితే టెంపుల్ ముందు అయితే పంతులు గారికి ఇచ్చి అమ్మవారికి అయితే పాదాల దగ్గర పెట్టమంది అక్క అయితే, మా పక్కింటి అక్క. ఏం జరిగింది తెలుసా? ఎందుకు వస్తారో తెలీదు టెంపుల్కి అయితే. ఏం జరిగింది చెప్తా ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. చాలా బాగుంటుంది కాదు, ఎంత స్వార్థం ఉంటుందో మనసులో అయితే, ఒక్కళ్ళు ఎంత స్వార్థం ఉంటుందో చూడండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో శ్రీ వరలక్ష్మీదేవి పూజలు అయితే జరుపుతారు కదా ప్రతి ఒక్కరు కూడాను. అలాగే మా ఊర్లో కూడా మేము కూడా అలాగే జరుపుకుంటాం వరలక్ష్మీదేవి పూజ అయితే. ఫస్ట్ వారం కుదరకపోతే 2వ వారం చేస్తాం, 2వ వారం కుదరకపోతే 3వ వారం అయితే చేస్తాం ఫ్రెండ్స్ పూజ అయితే, వరలక్ష్మీదేవి పూజ. అలాగే వరలక్ష్మీదేవి పూజకి అయితే మనకు కలిగింది దీంతో అయితే ఇంట్లో అయితే రకం చేసుకుంటాం వరలక్ష్మీదేవి పూజ అయితే. అదేవిధంగా మా పక్కింట్లో కూడా ఉన్న వాళ్ళు కూడా వరలక్ష్మీదేవి పూజ అయితే జరుపుకుంటాం శ్రావణ మాసంలో. అయితే పూజ అయిన తర్వాత అయితే మేమైతే టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. టెంపుల్కి శ్రీ కనక మహాలక్ష్మీదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే ప్రతి సంవత్సరం కూడా వెళ్తాం ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే. ఏం జరిగిందంటే అక్కడ చెప్పాలంటే అందరూ కూడా మన అమ్మవారిని మనం ఏం కోరుకుంటాం చెప్పండి. అమ్మవారిని, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని, అలాగే వరలక్ష్మీదేవిని కూడా మాకు తిండికి గుడ్డకు లేపం లేకుండా సుఖ సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటాము తప్ప ఇంకేమైనా ఆశిస్తామా చెప్పండి? ఏం కావాలని ఆవిడే చూసుకుంటుంది కదా. అలా మన దేవుడిని అయితే కోరుకుంటాం ఫ్రెండ్స్. పూజ అయిన తర్వాత అయితే మా పక్కింటిలో మేమైతే శ్రీ కనకమహాలక్ష్మి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ దగ్గర ఏం జరిగిందంటే 3 సంవత్సరాలు కష్టపడి ఆ డబ్బులతోనే మరి పాద బంగారం కలిపి 3 తులాల తాడైతే చేయించి అమ్మవారి పాదాల దగ్గర పెట్టమని ఇస్తే ఎలాగో పొరపాటున కాలు దగ్గర అయితే తీయకుండా పంతులు గారు మర్చిపోయారు. చీర ఒకటి ఇచ్చారు. ఇచ్చి ఈ తర్వాత ఈ పంతులు గారు తీసి తాడు ఎవరిదమ్మా అని అంటే ప్రతి ఒక్కరు కూడా నాది 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 అని అంటుంటే ఎవరికి ఇస్తారు పంతులు గారు? అందరిలోని ఎవరికైనా ఇవ్వగలను, నాకు ఎవరు ఇచ్చారని గుర్తుపట్టాలి కదా పంతులు గారు. ఇదేంటి నేను ఇచ్చిన తాడు నాది నాది అంటున్నారు, ఇంత స్వార్థమా అనిపించింది మా అక్కకైతే. ఒకరు వస్తూ నాదని చెప్పడానికి అంత ధైర్యంగా ఎలా చెప్పగలరు? అదే అమ్మవారి ముందు కూడా ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఇంత స్వార్థమా మనుషులకి అని అనిపించింది మా అక్కకైతే. మా అక్క అయితే ఒకసారి షాక్ అయిపోయింది. ఏంటి ఎవరిది నాది నాది అంటే ఎవరికైనా ఇస్తారు పంతులు గారు? నా వస్తువును వాళ్ళని ఎలా చెప్పగలుగుతున్నారనేసి మా అక్క అయితే షాక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా నాదనేసి ఎలా చెప్పగలుగుతున్నారు చెప్పండి ఫ్రెండ్స్. మా అక్క అయితే అన్నది పంతులు గారు అదే తాడు నాది, నేను ఇచ్చాను అన్నది. అయినా నాది నాది అంటున్నారు. మీ అందరిది కాదమ్మా, నాకు తెలుసు ఎవరు ఇచ్చారైతే. నేనైతే గుర్తుపెట్టాను. ఒక ఆవిడైతే తాడును, చీర, గాజులు, అన్నీ కూడా కలిపి ఇచ్చారు నాకైతే. పొరపాటున అమ్మవారి పాదాల దగ్గర ఉండిపోయింది ఈ తాడు. ఆవిడకి వేస్తాను. మీరు ఎందుకు నాది నాది అంటున్నారు? దేవుడి దగ్గరికి వచ్చింది అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు? దేనికోసం వచ్చారు అని పంతులు గారు అయితే గట్టిగా ఇచ్చారు. అయితే అప్పుడు మా అక్కనైతే పిలిచి, ఎదుగు అమ్మ ఈ తాడు నీదేని నాకు గుర్తుంది అనేసి అమ్మవారి దగ్గర తాడు తీసి అయితే, అమ్మవారు అందరూ ఉన్నారమ్మా, నాకైతే గుర్తుంది. మీరు ఎవరిని అబద్ధాలు ఆడినా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ అబద్ధాలు ఆడితే సీసీ కెమెరాలు ఉన్నాయి. మీరు అబద్ధాలు ఆడినా కూడా ఎవరిచ్చారు కూడా బయటపడిపోతుంది. ఇదిగో ఈవిడ నాకు వచ్చింది, ఈవిడ నేను ఇస్తున్నాను అనేసి అయితే పంతులు గారు అయితే మా అక్కకైతే ఇచ్చారు ఫ్రెండ్స్.
పంతులు గారు ఇచ్చేసరికి మా అక్క అయితే ఊపి పీల్చుకుంది ఫ్రెండ్స్. ఎవరి కష్టం ఊరికే పోదు ఫ్రెండ్స్. ఆ వరలక్ష్మి తల్లి అలాగే శ్రీ కనకమహాలక్ష్మి తల్లి ఉన్నారనుకున్నది. అప్పుడైతే మా అక్క చాలా భయపడిపోయింది మా అక్క అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.